ఓం సత్యము అండి, ఓం సత్యము. చాలామంది మా కామన్ ఫ్రెండ్స్ నాతో ఏ విధంగా సంఘర్షాలు చేస్తుంటారంటే, గురుమూర్తి గారు ఈ ప్రపంచం అంటే ఈ పృథివీలో మొదటగా ఏటి చూసావు అంటే ఎలా తయారైంది అని అడుగుతుంటారండి. కమాల్ మాట్లాడింది కానీ అయితే నా సంఘర్షణ నా సంవాదం అంతరంగం మాటలలో ఈ మూడు మాటలే కనపడుతున్నాయి. అదేంటి? బ్రహ్మం, విష్ణు, శంకరుడు. అది ఒకటే విభూది. ఆయనకి మూడు భాగాలు చేసింది ఎవరో? అమ్మ కాళమ్మ తల్లి. ఆ మూడు భాగాల్లో ఒక భాగం ఆ విభూతిని బ్రహ్మ. అప్పుడులో ఆ పూర్వీక యుగంలో ఆ బ్రహ్మని పెళ్లి చేసుకుంటామని అడిగింది. ఒక తల్లి కొడుకు పెళ్లి చేసుకోదు కదండి. కాదు అనే సమయానికి బ్రహ్మని చంపేసింది. అలాగే విష్ణుమూర్తికి చంపేసింది. తర్వాత శంకరుడు జన్మించేటప్పటికి మూడో నేత్రం దాంట్లో కనపడింది. అది తెలుసు, నేను ఆ అమ్మకి కాదు అంటే నన్ను కూడా చంపేస్తే మళ్ళీ ప్రపంచమే కథం అయిపోతుందండి. అవునా కదండి? అవును చేసుకుంటాను అన్నాడు. అది మూడో నేత్రం అన్నాడు. శంకరుడి దగ్గర మూడో నేత్రం ఉంటుంది. కమాల్ మాట. అయితే అందులో అంతరంగం మాట్లాడంటే, అమ్మ నువ్వు ముందు గంగలో స్నానం చేస్తే వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటున్నావు అన్నాడు. అది గంగలో వెళ్ళి కాళమ్మతలో స్నానం చేస్తే పార్వతి రూప దర్శనం అక్కడ కనిపించింది అన్నమాట. ఆ పార్వతి శంకరుడు దగ్గరకు వస్తుందన్నమాట. వస్తూ లక్ష్మీ రూప దర్శనం వచ్చింది. అలాగ వెళ్తూ ఇంట్లోకి వస్తున్న తర్వాత సరస్వతి రూప దర్శనం వచ్చింది. అక్కడ కనిపించిందన్నమాట. ఈ మూడే అన్నమాట. శాంతి సేవ నైరూప దర్శనం. మళ్ళా తిరిగి ఆ అమ్మే బ్రహ్మకి పుట్టించింది, ప్రాణం పోసింది, విష్ణుమూర్తికి ప్రాణం పోసింది. అందుకనే బ్రహ్మం, విష్ణు, శంకరుడు ఈ మూడు తిరుగుతూనే ఉంటాయి. ఏది ముందు ఏది వెనక మనం అక్కడ అనడానికి కాదు. ఇది చక్రము. వర్షాకాలం, శీతాకాలం అండి, ఎండాకాలం. ఇది చక్రము. 12 నెలలు 1 + 2 = 3. ఆ ముగ్గురే కనపడుతున్నాం కదండి. కమాల్ మాట్లాడు కదండి. గంగలో స్నానం చేసిందంటే ఆ గంగే శంకరుడు తల మీద ఉంటుంది. సత్యం కదండి. ఓం సత్యం, ఓం సత్యం.